బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్కి వస్తే తమిళనాడులో భారీ ప్రమాదం జరిగింది. తిరుచి జిల్లా తురైయూరు సమీపంలోని మురుగంపట్టిలో ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలోని మందుగుండు తయారీ యూనిట్లో పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఫ్యాక్టరీలోని 20 మంది మృతి చెందినట్టుగా సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న తిరుచి జిల్లా కలెక్టర్, ఎస్పీ అగ్ని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, అసలు పేలుడు గల కారణాలేంటి? మంటలు ఏ మేరకు అదుపులోకి తీసుకురాగలిగారు? కిషోర్, ఏదైతే తిరుచి జిల్లాలో ఉందో ముస్లింపట్టి సమీపంలో ఉన్న ముస్లింపట్టి గ్రామ శివార్లో ఉన్న వెట్రివేల్ ఎక్స్ప్లోజర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ కర్మాగారంలో తుపాకులకు తూటాలతో పాటు జిల్టన్ స్టిక్స్ తయారు చేసే మందుగుండు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్మాగారంలో నిత్యం రోజు కూడా ఉదయం 6 గంటల నుండే వివిధ గదులు, అంటే ఒక్కొక్క గదులుగా ఉన్న వాటిల్లో మందుగుండు తయారు చేస్తూ ఉంటారు. అందులో మొత్తం కలుపుగా 200 మంది పనిచేస్తున్నారు, 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఓ గదిలో ఏర్పడ్డ ప్రమాదం పేలుడుతో ఆ గది మొత్తం కూడా విధ్వంసంగా, ఒక గది మొత్తం కూడా పేలిపోవడంతో అందులోనే ఉన్న 20 మంది ఆ మంటల్లో చిక్కుకొని 20 మంది అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. వారందరి మృతదేహాలు కూడా చెల్లాచెదురైన ఘోర ఘటన మాత్రం ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంతేకాకుండా మిగతా గదులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో వెంటనే అక్కడ పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తరలించారు. అయితే సమాచారం అందుకోగానే అగ్నిమాపక సిబ్బంది సుమారు 23 వాహనాల ద్వారా వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి ముందే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా రెస్క్యూ టీమ్స్ రీజనల్ డైరెక్టర్ సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. గదులలో మందుగుండు తయారు చేసే సమయంలో ఎటువంటి ప్రమాద నివారణకు సంబంధించిన చర్యలు తీసుకొని తదనంతరమే మందుగుండు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఇక్కడ పనిచేస్తున్న వారందరూ కూడా 20 మంది అక్కడికక్కడ సజీవ సమాధి అయినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే అక్కడ చేరుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి ఈ కర్మాగారం ద్వారానే పలు ప్రాంతాలకు తుపాకీ తూటాలు కావచ్చు, అంతేకాదు జిల్టన్ 6 కు సంబంధించిన మందుగుండు మాత్రం ఇక్కడ నుంచే తరలిస్తుంటారన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాన్ని మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ప్రమాదం ఒక్కసారిగా పేలుడు సంభవించడం వల్ల జరిగిందన్నట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.